అమలాపురంలో ప్రమాదం తప్పింది. స్కూల్ ప్రారంభమైన మొదటి రోజే ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు నిర్వాకం బయటపడింది. విద్యార్థులను తీసుకువెళ్తున్న సమయంలో బస్సుకు అమర్చిన ఎమర్జెన్సీ డోర్ ఒక్కసారిగా ఊడిపడి రోడ్డుపై పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో బస్సు ఎక్కిన ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్కూల్ ప్రారంభమైన తొలి రోజే ఫిట్నెస్ లేని బస్సులను రోడ్లపైకి తీసుకురావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. అమలాపురంలో ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది. స్కూల్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే ప్రైవేట్ స్కూల్ బస్సు మనకి అక్కడ నిర్వాకం బయటపడినట్టు కూడా క్లియర్ గా తెలుస్తోంది. బస్సుకు అమర్చిన ఎమర్జెన్సీ డోర్ ఒక్కసారిగా ఊడిపడి రోడ్డుపై పడినట్టు కూడా మనం క్లియర్ గా చూస్తున్నాము. అమలాపురంలో ప్రమాదం తప్పింది. స్కూల్ ప్రారంభమైన మొదటి రోజే ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు నిర్వాకం బయటపడింది. విద్యార్థులను తీసుకువెళ్తున్న సమయంలో బస్సుకు అమర్చిన ఎమర్జెన్సీ డోర్ ఒక్కసారిగా ఊడిపడి రోడ్డుపై పడ్డట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. స్కూల్ స్టార్ట్ అయింది ఈ రోజే, అయినా సరే బస్సుకి అంత నిర్లక్ష్యంగా డ్రైవర్ ఉండడానికి మరి డ్రైవర్ పై ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. వేసవి సెలవుల అనంతరం ఇవాళ స్కూల్స్ ప్రారంభం కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మంది పాఠశాలకు విద్యార్థులు వెళ్లడం జరిగింది. అలాగే విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలు స్కూల్కి తీసుకెళ్లేందుకు బస్సులతో కూడా నేరుగా ఇళ్ల వద్దకు వచ్చి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో అమలాపురంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ కి సంబంధించినటువంటి బస్సు ఎమర్జెన్సీ డోర్ అయితే నల్ల రోడ్లో ఊడిపడడం జరిగింది. ఇదే క్రమంలో ఆ డోర్ కి ఆనుకుని ఎవరు విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అలాగే ఆ డోర్ ఊడుతున్నటువంటి క్రమంలో పక్కన ఎవరు టూ వీలర్స్ కానీ పాదచారులు కానీ లేదా ఇతర వాహనదారులు కానీ ఎవరు వెళ్ళకపోవడంతో ప్రమాదం చెప్పింది. ప్రస్తుతం అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు. వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యి ఆ బస్సుని నిలిపివేశారు. అయితే ఇలాంటి ఘటనలు విద్యాశాఖ రోడ్డు రవాణా శాఖ సుమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు చాలా వరకు ఉన్నాయి. వీరు ఆ ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుతోనే విద్యార్థులను స్కూళ్ళకు తరలిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు అధికారులు స్పందిస్తున్నారు తప్పే ప్రమాదం జరగకముందు స్పందించట్లేదు. దీన్ని సుమోటోగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిట్నెస్ లేని బస్సుల మీద డ్రైవ్ నడిపించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లుగా ప్రస్తుతం ఇలాంటి ఘటనల మీద విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అధిక ఫీజుల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా, ఈ ఫిట్నెస్ లేని బస్సు ఎమర్జెన్సీ డోర్ మొదటి రోజే ఊడిపడడం అమలాపురంలో ఒక్కసారిగా షాక్ గురి చేసింది. తమ పిల్లలకి ఎక్కడ దెబ్బలు తగిలాయా లేదా ఏదైనా ఎమర్జెన్సీగా ఉన్నా అన్న ఆందోళనలు తల్లిదండ్రులు కనిపించారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేసి ఫిట్నెస్ లేని బస్సులను నడిపి పిల్లల ప్రాణాల మీద తెస్తున్నటువంటి ఇలాంటి ప్రైవేటు పాఠశాలల మీద చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తల్లిదండ్రులకు వినిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎమర్జెన్సీ గేటు ఊడిపడిన సందర్భంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మీద విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. రోడ్డు రవాణా శాఖ కూడా సుమోటోగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్ల యొక్క బస్సుల ఫిట్నెస్ మీద దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ గణేష్.